ది రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకు శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ది రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకు గురువారం శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గుల్లిపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ వైద్య శిబిరం కొనసాగింది. ఈ వైద్య శిబిరాన్ని జిఎస్ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ తరుణ్ గోగినేని పర్యవేక్షణలో సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందారు. జనరల్ మెడిసిన్ తో పాటు గుండె, ఊపిరితిత్తులు, గ్యాస్ట్రో, చెవి, ముక్కు, గొంతు, కన్ను, క్యాన్సర్, దంత వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా జిఎస్ఎల్ వైద్య బృందానికి అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బొట్ల సూర్యారావు, కార్యదర్శి పొట్నూరి వసంత కుమార్, కోశాధికారి బెవర రామారావు, కోన శ్రీను, రాహుల్, ఆల్తి వెంకటరమణ, కె గోవింద్, కె శివ, ఎం ప్రకాష్ రావు, చిన్నబాబు, అగస్తిరాజు, నాగు తదితరులు వైద్య శిబిర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ది రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని, వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా పేరు వెంకటేశ్వర, సత్యాసౌండ్ స్వరూప సప్లైస్. నేను గత కొన్ని రోజులుగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరం మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం కోసం ఏర్పాటు చేయాలని నా మనసులో సంకల్పం వచ్చింది. సంకల్పం వచ్చిన తడుగానే జిఎస్ఎల్ భాస్కర్ దగ్గరికి నేను వెళ్ళి ఆయన అడిగిన వెంటనే తప్పకుండా చేయి వెంకటేశ్వరరావు, అది అందరికీ పనికొచ్చింది అని చెప్పేసి ఒక వెహికల్ అడిగాను నేను. ఆయన 2 వెహికల్ ఇచ్చి డాక్టర్లని 25 మంది స్టాఫ్ పంపిస్తున్నారు. 25 మంది 50 మంది స్టాఫ్ని పంపించి ఈవేళ చాలా విజయవంతంగా చాలామంది సభ్యులకి ఉపయోగకరంగా ఉంటుందని, మా వ్యాపారం ఎప్పుడు కూడా చాలా టెన్షన్తోటి, చాలా కష్టాలతో కూడుకున్న పని. మిగిలిన వాటికంటే మేము మైక్ లైటింగ్ అసోసియేషన్ వాళ్ళు బాధలు పడే చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలి అంటే మా రాత్రులు పగలు కష్టపడి పనిచేయడం ఒక అయితే, దాన్ని మళ్ళీ మేము ప్రజల్లో ప్రోగ్రాం చేసేటప్పుడు ఆపరేటర్ కానీ గబుక జనరేటర్లో డీజిల్ నలపడి జనరేటర్ ఆగినా సరే అక్కడ మాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. పైగా మమ్మల్ని చాలా మాటలతో దూషించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే సౌండ్ కానీ ఒక పబ్లిక్ మీటింగ్ వేసేటప్పుడు ఆ మీటింగ్లో సౌండ్ ఎవరో పబ్లిక్ జనం వచ్చి ఏదో వైర్ తన్ని పొరపాటున ఆగినా ఆ ప్రభావం కూడా మా మీద పడుతుంది. అని చేత ఎప్పుడు ఒక పెళ్లి చేయాలి అంటే ఆ పెళ్ళిలో ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రతి వాళ్ళకి తెలుసు. ప్రతి ఆ పెళ్లి పెద్దకి తెలుసు ఎంత కష్టపడాలో, ఎంత తిరగాలో. 2 నెలలు 3 నెలలు పెట్టి పని చేస్తుంటారు. కానీ వాళ్ళు మాకు కాంట్రాక్ట్ రూపంలో మాకు ఒకసారి అప్పచెప్పిన తర్వాత ఆ బాధ్యత మా నెత్తి మీద పెట్టుకుని చాలా కష్టంతో రిస్క్ తోటి చేస్తుంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేబర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అయినా సరే వాళ్ళతో కూడా ఉండి మేము ఓనర్స్ తప్పకుండా కూడా ఫాలో అయ్యి పని చేయించుకుని చాలా టెన్షన్లతో కూడుకున్న వ్యాపారం మేము చేస్తున్నాం. మేము నాకు తెలిసి నేను పుట్టడం రామకృష్ణ మైక్ సర్వీస్ ఫస్ట్ 1959లో స్టార్ట్ చేశారు రాజమండ్రిలో. అప్పటి నుంచి కూడా మా తండ్రి తరం అయిపోయిన తర్వాత నేను, నా తరం అయిన తర్వాత మా అబ్బాయి, అలాగే ఈ తరాలుగా చాలామంది ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నాం. రిక్వెస్ట్ చేసిన సందర్భంగా మా ఫ్యామిలీస్కి మనం హెల్త్ చెకప్ చేస్తున్నాం. దీంట్లో క్యాన్సర్ స్క్రీనింగు, తర్వాత హార్ట్, తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టీచ్ చేస్తారు. ఇందువల్ల 2 కూడా 2-3 కోట్లు ఉన్న వ్యాన్లు అన్ని ఆల్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో డిజిటల్ మ్యామోగ్రఫీ, ఎక్స్రే, తర్వాత ల్యాబొరేటరీ టెస్ట్లు, అల్ట్రాసౌండ్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ మనకు కలిపి ఇయర్లీ ఒకసారి చెక్ చేయించుకుంటే పొద్దున్న ఫ్యూచర్లో కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఏమైనా ఉంటే
మీకు ఆరోగ్యశ్రీ ఉంటే మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో కానీ లేదా స్వతంత్ర హాస్పిటల్లో కానీ క్యాన్సర్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ చేస్తున్న ఆస్కారం ఉంటుంది. మీకు అన్ని ట్రీట్మెంట్లు కూడా ఏది కావాలన్నా సరే ప్రపంచంలో ప్రతి ట్రీట్మెంట్ కూడా ఏకైనా అవైలబుల్ ఇన్ రాజమండ్రి, మెయిన్లీ మన 3 హాస్పిటల్లోనూ. అండ్ రోబోటిక్ సర్జరీ కూడా అవైలబుల్ ఉంది, ఇంక్లూడ్ పెట్ స్కాన్ కానీ ఎనీథింగ్. అందువల్ల సురక్షితంగా మీరు ఎగ్జామ్ చేయించుకుని మీ పరీక్షలు చేయించుకుని డాక్టర్ కూడా నిష్ణాతమైన డాక్టర్ ఉన్నారు, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. మీరు ఆరోగ్యం ఉంటే రాజమండ్రి ఆరోగ్యం ఉంటుంది, రాజమండ్రి ఆరోగ్యంగా ఉంటే రాజమండ్రి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. చేయించుకుంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతో ఉపయోగం. అంటే మనం ఈ సంవత్సరం ఐడెంటిఫై చేసినవి లేదా చేయాల్సినవి అది సీరియస్గా నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పై ఇయర్ కానీ ప్రతి ఇయర్ మనం కన్సిక్యూటివ్గా చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏమన్నా లక్షణాలు ఏమైనా ఉన్నా ముందే బయటపడి ఎర్లీ స్టేజ్లో కానీ మొదటి దశలో కానీ గుర్తించి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ క్యాన్సర్కి సంబంధించే కాకుండా ప్రతి స్పెషాలిటీకి సూపర్ స్పెషాలిటీకి అన్ని వైద్య సేవలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో అవన్నీ మీరు సద్వినియోగపరచుకోండి. దాంతోపాటు చుట్టుపక్కల మండలాల వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. నెక్స్ట్ టైం మేబీ వాళ్ళ మండలాల దగ్గర కూడా కొంచెం క్రౌడ్ని గ్యాదర్ చేసి పూల్ చేసుకుంటే మనం అక్కడ కూడా వచ్చి ఇదే ఫెసిలిటీ అందజేయచ్చు. అంటే మీరు ఇక్కడ రాజమండ్రి దాకా రావాల్సిన అవసరం లేదు. వ్యక్తితో సమానం అని దాని అర్థం. అలాగే గన్ని భాస్కర్ రావు గారిని పేరు వినడం తప్ప ఇదే మొదటిసారి నేను చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ వయసులో కూడా ఆయన ఆ జిఎస్ఎల్ హాస్పిటల్లో మా మిస్సెస్కి ఆపరేషన్ చాలా సింపుల్గా చేయించాను. ఈరోజు ఇక్కడ ఉంది మా మిస్సెస్ కూడా చాలా బాగుంది ఆరోగ్యం. అలాగే వెంకటేశ్వరరావు గారు మేము కలిసి ఉన్నప్పుడల్లా మన యూనియన్ తరపు నుంచి మన సభ్యులకి ఏదో ఒక మంచి జరగాలని నిర్ణయం ఆయన మనసులోని నా మనసులోని కూడా అదే జరుగుతుంటుంది. కానీ దాని కార్యరూపణ వెంకటేశ్వరరావు దాల్చారు. మేము కూడా ఆయన చెప్పిన వెంటనే సార్ తప్పకుండా వస్తాం, మాకు కూడా మా మండపేట మా చుట్టుపక్కల మండలాలకు కూడా భాస్కర్ రావు గారిని డాక్టర్ గారిని ఒకసారి పర్మిషన్ తీసుకోండి అంటే రండి సార్ తప్పకుండా